ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉండడానికి గల కారణం ఏంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే తెరుచుకుంటాయి. కానీ శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు 18 మాత్రమే ఎందుకు ఉంటాయి? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండడంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే, ఆ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లుపై నుంచి వెళ్లేందుకు అనుమతినిస్తారు. సాధారణ భక్తులకు ఆ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉంటాయి? స్వామివారికి 18 బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటో, ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లును పదునెంబడి అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. అష్టాదశ దేవతలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. మహంకాళి, కలంకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గాంధర్వరాజ, కర్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, మహిషాసురమర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడంబ, కర్ణవైశిక, అన్నపూర్ణేశ్వరి, పులందిని, స్వప్నవారాహి, ప్రత్యంగలి, నాగయక్షిని. వీరిని అష్టాదశ దేవతలు అంటారు. ఈ మెట్లలో తొలి పంచమ 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలను సంకేతంగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, ద్వంద్వను సూచిస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుణ్ణి తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచిస్తాయి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలని. ఆ తర్వాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలా మంది నమ్ముతారు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.